హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే ఈరోజైతే విడుదల అవబోతున్నాయి కదా. సో ఈరోజు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే ఈ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఎన్ని గంటలకి రిజల్ట్ చెక్ చేసుకోవాలనేది అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్లందరికీ ముందుగా అయితే ఆల్ ది బెస్ట్. సో మీకైతే రిజల్ట్ రాగానే మన ఛానల్కి వచ్చి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది అయితే మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు అయితే ఇంటర్మీడియట్ ఫలితాలు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్ అయితే విడుదల చేస్తుంది కదా. సో మనకైతే మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ రిజల్ట్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు, రేపే ఇంటర్ ఫలితాలని. అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ని డిప్యూటీ సీఎం గారు అయితే విడుదల చేయబోతున్నారు. మనకైతే టీజీబీఐ వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఇందులో అయితే అఫీషియల్గా మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ రిజల్ట్ని అయితే అఫీషియల్గా రిలీజ్ అయితే చేయబోతున్నారు. అంటే మనకి 11, 12 వరకు అయితే ఈ రిజల్ట్ అయితే వెబ్సైట్లో అయితే రిలీజ్ అవుతాయి. కాకపోతే మనకి సర్వర్ బిజీగా ఉంటుంది కదా. సో దానివల్ల మనకి 12:30 వరకు అయితే ప్రతి ఒక్కరికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే ఈ రిజల్ట్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ అయితే ఈ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అందరూ వెబ్సైట్లో అదే టైంకి వెబ్సైట్లో లాగిన్లో ఉంటారు కాబట్టి సో మనకైతే ఈ రిజల్ట్ కొద్దిగా ఒక 10-15 నిమిషాలు అయితే ఆలస్యం అవ్వచ్చు. విడుదల అవుతాయి, కాకపోతే ఓపెన్ అవ్వడానికి అయితే ఒక 10 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది కాబట్టి సో మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు 22వ తారీఖున ఇంటర్ ఫలితాలని. సో మనకైతే ఈరోజు మధ్యాహ్నం అయితే 11:30 నుంచి అయితే ఈ రిజల్ట్ అయితే విడుదల చేస్తారు. సో మనకి ఇంకొక 10 మినిట్స్ డిలే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఒక 12-20 వరకు అయితే రిజల్ట్ ప్రతి ఒక్కరికి ఓపెన్ అవుతాయి. సో అలాగే మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియండి. అలాగే మీరు రిజల్ట్ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఎన్ని మార్కులు వచ్చాయి, సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియండి. అలాగే ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో మనకి ఈరోజు అయితే ఫలితాలు అయితే వచ్చేస్తాయి. ఇంకొక 2-3 అవర్స్లో అయితే మనకైతే ప్రతి ఒక్కళ్ళ రిజల్ట్ అయితే తెలిసిపోబోతున్నాయి. సో మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అనేది కింద కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి. మనకి ఎగ్జామ్స్ అయితే మార్చి 5 నుంచి మార్చి 25 వరకు అయితే జరిగాయి కదా. సో మనకి 30 రోజుల్లోపే ఈ రిజల్ట్ అయితే విడుదల చేస్తున్నారు. సో మనకి మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ రిజల్ట్ అయితే ఓపెన్ అవుతాయి. మన ఛానల్ తరపున అయితే మన ఇంటర్ స్టూడెంట్స్ అందరికైతే ఆల్ ది వెరీ బెస్ట్. సో మీకు మార్కులు తక్కువ వచ్చినా ఏం బాధపడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో మీరైతే ఎలాంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.